సో దానికి సంబంధించి ఈవిడికి సర్జరీస్ అన్నా ఏదన్నా సరే చాలా భయం. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా భయం. ఆవిడ రాదు, జాయిన్ అవ్వదు, సర్జరీలు అంటే భయం. అంటే ఏదైనా సరే చిన్న దానికి కూడా చాలా భయపడుతూ ఉంటుంది. మీరు చాలా చూసారు, ఎక్సలేటర్ ఎక్కడానికి కూడా భయపడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నేను విన్నది ఏంటి అంటే సర్జరీ లేకుండా చాలా నార్మల్గా చక్కగా పేషెంట్స్ని కూడా ప్యాంపర్ చేస్తూ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. అండ్ వచ్చిన వెంటనే ఒక 1-2 అవర్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. పెయిన్ లేకుండా కొద్దిగా పెయిన్ తగ్గిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. అంటే మీకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి నేను విన్నాను అనమాట. అందుకని మా మమ్మీని ఇక్కడ తీసుకొని వచ్చా. హలో అండి పల్లవి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బిందాస్ అండి. మీ గురించి, మీ హాస్పిటల్ గురించి చాలా విన్నాను నేను. సో అందుకని అర్జెంట్గా మా మమ్మీని తీసుకొని వచ్చా. ఎలా ఉన్నారమ్మా? మీరేం కంగారు పడకండి, మీ ఇబ్బంది ఏంటో చెప్పండి. మోకాలు నొప్పి ఉంది. అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? సంవత్సరం నుంచి ఉంది. ఓకే ఓకే. ఇలా చూసినట్లయితే అమ్మా, ఇది ఒక మామూలు మోకాలు జాయింట్. ఇది పై ఎముక, ఇది కింద ఎముక, ఇది గుజ్జు అన్నమాట. బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూడండి, ఇది గుజ్జు. యూజువల్ గా 50 సంవత్సరాలు అలా దాటిన వాళ్ళకి ఈ గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. అప్పుడే మనం అరుగుదల అంటాం. ఇది చూడండి, ఇది బాగా అరిగిపోయిన మోకాలు జాయింట్ అన్నమాట. ఈ లోపల గుజ్జు అంతా పోయింది చూసారా? అండ్ ఈ సర్ఫేస్ చూసారా? ఈ సర్ఫేస్ అనేది స్మూత్ గా ఉంది. అరిగిపోయిన వాళ్ళకి ఇలా ఆస్టియోఫైట్స్ అని ఈ బోన్ నుంచి కొంచెం ప్రొజెక్షన్స్ లా వచ్చాయి. ఇవి ఆస్టియోఫైట్స్ అని అంటాం. ఇది బాగా అరిగిపోయిన మోకాలు జాయింట్ అన్నమాట. సో మీ ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. అలా డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తేనే మీకు మంచి ఫలితాలు అనేది ఉంటుందమ్మా. సో ఈ స్కాన్లో మనకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. మీ గుజ్జు ఎంత మందం ఉంది, ఆ గుజ్జు ఏమైనా డ్యామేజ్ అయిందా, ఎక్కడ డ్యామేజ్ అయిందా ఇన్ఫర్మేషన్ కేవలం ఈ స్కాన్లో తెలుస్తుంది. ఈ స్కాన్ ద్వారా మేము మీకు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయగలం. ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం, అంటే పిఆర్పి ఎన్నిసార్లు చేయాలి, లేజర్ ట్రీట్మెంట్ అవసరమా, ఆర్ఎఫ్ అవసరమా అని తెలిసిపోతుంది. సో అదండి పల్లవి గారు, చెక్ చేశారు కదా మరి మా మదర్ది స్కానింగ్ అండ్ నాది కూడా చెక్ చేశారు. చెప్పండి. సో ఏంటంటే ఆవిడకి చాలా బాగుందండి. చెప్పాలంటే 71 ఇయర్స్లో మీరు మీ మోకాళ్ళని చాలా బాగా కాపాడుకుంటున్నారమ్మా. కుడికాలు కొంచెం అరుగుదల స్టార్ట్ అయిందనమాట. ఎడమకాలు చాలా బాగుంది. కుడికాలు ఒక గ్రేడ్ 2లో అరిగిపోయింది. అంటే మనం ఇందాక అనుకున్నట్లుగా ఇలా కొంచెం అరుగుదల అనేది ఉందన్నమాట. దట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రీట్ అనమాట. ఇదే కాకుండా మోకాల చిప్పకి ఇందాక మనం అనుకున్నట్టుగా కాండ్రోమలేషియా పటెల్లా అంటాం. అది కూడా మనము సింపుల్ ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. దీనికి మేమైతే ఏం చేస్తామంటే విస్కో సప్లిమెంటేషన్ అని చేస్తామమ్మా. అంటే ఏంటంటే ఒక జెల్ లాంటి ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ని ఒక నీడిల్ ద్వారా మోకాల లోపలికి ఇచ్చేసి అక్కడ ఇంజెక్ట్ చేసేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, జాయింట్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఆ తర్వాత ఒక 2 సెషన్స్ పిఆర్పి చేసుకుంటే సరిపోతుంది. పిఆర్పి అంటే మీరు ఈ మధ్యకాలంలో వినే ఉంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే ఇక్కడ మీ చేతి నుంచి బ్లడ్ తీస్తామండి. బ్లడ్ తీసి అదొక మెషిన్లో ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ చేసినప్పుడు మన బ్లడ్లో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్కి పునరుత్పత్తి చేసే శక్తి ఉంటుంది, రీజనరేటివ్ కెపాసిటీ అంటాం. ఆ ప్లేట్లెట్స్ని జాగ్రత్తగా వేరు చేసి మన మోకాలలో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డ్యామేజ్ అయిన చోట పునరుత్పత్తి అవుతుంది అనమాట. స్లోగా ఒక 2-3 నెలల పాటు అక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా అవుతుందండి అది? మనము 15 సంవత్సరాల వయసు నుంచి 95 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు కూడా అందరికీ చేసామండి. దీనికి కాంట్రా ఇండికేషన్ అంటూ ఏమీ లేదు. ఎక్కడో రేర్గా బ్లడ్ క్యాన్సర్లు అలాంటి ఉన్న వాళ్ళకే తప్ప ఈ ఇంజెక్షన్ ప్రొసీజర్స్ అనేది ఎవరికైనా చేయొచ్చు. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నమాట. సో ఇప్పుడు చేస్తారా మరి? యా చేయొచ్చండి. మీరు రక్తం పలచబడే టాబ్లెట్లు అలాంటివి వాడుతుంటే గాన ఒక 5 రోజులు ఆపమని చెప్తాం. మీరు అవేం వాడట్లేదు కదా, అసలు అవేమీ లేవు. సో అవి చేసేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ ప్రొసీజర్. ఒక గంట సేపట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. మీరు వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట.
ఇది సర్జరీస్ కాదు, జస్ట్ పిఆర్పి సెషన్స్ లాగా మీరు చాలా చూసే ఉంటారు మిగతా వీడియోస్లో. ఏదో ఇంజెక్షన్స్తో మనకి పెయిన్ అనేది మొత్తం పోతుంది. గంటలో హ్యాపీగా ఏదో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఎలా అయితే వెళ్ళిపోతామో అలా ఈ హాస్పిటల్కి వచ్చేసి మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉందన్నమాట. అలా వచ్చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా డీటెయిల్డ్గా, చాలా ఓపిక్గా, చాలా నీట్గా మనకి ఏం ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తున్నారు మన పల్లవి గారు. నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి. ఆవిడ చెప్పే విధానాన్ని చూసి నేను కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్తో నేను చెక్ చేయించేసుకున్నాను అనమాట. మా మమ్మీ ఇప్పుడే రెడీ అయిపోయారు చేసుకోవడానికి. చేసుకోవచ్చమ్మా హ్యాపీగా. అసలు మా మమ్మీ లాంటి దాంట్లో మీరు కాన్ఫిడెన్స్ నింపారంటే నిజంగా పల్లవి గారు మీరు మా వాళ్ళు కాదండి. ఆవిడ అస్సలు నిజంగా చూసి కూడా షాక్ అవుతారేమో. రెడీ అమ్మా? చేయించుకుంటారమ్మా, వెరీ సింపుల్, చేసేద్దాం. సరదా ఓకే కదమ్మా? మీ బ్లడ్ తీసుకున్నాం కదమ్మా ఈ స్పెషల్ ట్యూబ్లో. ఇప్పుడు ఈ స్పెషల్ ట్యూబ్ని సెంట్రిఫ్యూజ్ మెషిన్లో ప్రాసెస్ చేస్తాం అన్నమాట. అది కొన్ని రివల్యూషన్స్ పర్ మినిట్ అని తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు ప్లేట్లెట్స్ సెపరేట్ అయిపోతాయి. ఆ సెపరేట్ అయిపోయినటువంటి ప్లేట్లెట్స్ని మళ్ళీ మీ మోకాళ్ళలో ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. చూద్దరులే మీరు, వెరీ సింపుల్ ప్రొసీజర్. వదిలేసేయండి, కాలు ఫ్రీగా వదిలేసేయండి. చిన్న మత్తు ఇంజెక్షన్ అమ్మా, అంతే అంతే అయిపోయింది. సో ఇదే మన పిఆర్పి ఇంజెక్షన్. సో ఇప్పుడు ఇది ఇచ్చేస్తున్నాం అన్నమాట. మీరు అక్కడ చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీడిల్ జాయింట్ లోపలికి వెళ్తుంది అండ్ వర్టికల్ ఇది పెడతారు కొరోనల్ సెక్షన్. మీరు ఏం కంగారు పడకండి, మీకు చాలా నిదానంగా సన్నని నీడిల్తో చేస్తున్నా. ఒక్కసారి కొంచెం తోసినట్టు ఉంటుందమ్మా, తోసినట్టు ఉంటుంది అంతే. ఫ్రీగా వదలాలి, మీరు బిగిచ్చేసారు. రిలాక్స్ రిలాక్స్. కనిపించిందా? ఓ వావ్, ఇది నీడిల్ అది చూడండి వెళ్ళిపోయింది, నీడిల్ కూడా వెళ్ళిపోయింది. నీ గ్యాప్ ప్లేస్ లో ఎక్కడైతే వాటర్ ఉందని చెప్పారో ఆ ప్లేస్ కి నీడిల్ వెళ్ళిపోయింది. చూడండి ఫ్లూయిడ్ వస్తుంది దానిలోకి. అమ్మ నీ మోకాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేస్తా. ఆ వైట్ గా ఉన్నది నీడిల్, తెలుస్తుంది. ఆ బ్లాక్ గా ఉన్నది లిక్విడ్, అది ఇప్పుడు వచ్చేస్తుంది. ఆ బ్యాడ్ ఫ్లూయిడ్ అంతా తీసేస్తాం. ఎలా ఉంది? మీకు కొంచెం ఫ్రీ అయినట్టు ఫ్రీగా ఉందా జాయింట్? నవ్వింకా అయిపోయింది, ప్రొసీజర్ అయిపోయింది. ఏం లేదు ఇంతే. రైట్, ఓకే. మీరు భయపడినంత ఉందా? అసలు లేదు కదా. దట్స్ ఇట్. హ్యాపీ. నమస్తే అమ్మా. నో ఎక్కువగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నొప్పి తగ్గించాలండి. నొప్పి తగ్గించాలంటే మన దగ్గర ఒక స్పెషల్ మెషిన్ ఉందన్నమాట. ఇదే కూల్డ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ మెషిన్. ఇది ఆంధ్ర తెలంగాణలో ఈ సెకండ్ జనరేషన్ కూల్డ్ ఆర్ఎఫ్ మెషిన్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసామండి. ఇప్పుడు మనం స్కానింగ్లో, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఐడెంటిఫై చేస్తాం అనమాట చెడు నరాలు ఎక్కడ ఉన్నాయని. ఆ చెడు నరాల దగ్గర నీడిల్స్ పెట్టి ఆ నీడిల్స్ని ఈ మెషిన్కి కనెక్ట్ చేస్తాం. సో ఈ మెషిన్ ఏం చేస్తుంది, ఈ వాటర్ని సర్క్యులేట్ చేసి 60 degrees టెంపరేచర్ దగ్గర ఆ నరాలకు ఒక ట్రీట్మెంట్ లాంటిది ఇస్తుంది అనమాట, చెడు నరాలకి. అలా చేయడం వల్ల నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. దాని తర్వాత పేషెంట్ కి చేసే ప్రాసెస్ లో. సో పల్లవి గారు, కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మా మమ్మీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు బయట, ఆపరేషన్స్ అంటే భయపడే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ వీడియో ద్వారా, నిజంగా మా ఛానల్ ద్వారా చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, హాల్సియోన్ వాళ్ళది ఒకటే ఒక బ్రాంచ్ ఉంది, అది కూడా కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర. సో హ్యాపీగా ఎవరికైనా ట్రీట్మెంట్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అవ్వకుండా ఇక్కడికి వస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఇబ్బంది పడకుండా మీ పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మీరు ధైర్యంగా చేయించుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అంత భయపడ్డారు కదా. అండ్ వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే హ్యాపీగా కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మేడంని, సార్ని కలవండి. చలో అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.